పోల్చుకుంటే గతంలో ఇదే విద్యార్థులకు కొంతమేర ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అమలైన దాఖలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలకు దీనికి ఎంత పోలిక ఏంటి చెప్పండి. మొత్తం ఇవ్వాలనే వాళ్ళ కుటుంబం ఉంది, కుటుంబం ఉంది. ఆ కుటుంబం యథావిధిగా మాకు బాగుంది ప్రభుత్వం. మా 14 లక్షల మంది పిల్లలకు 5,000, 4,000, 10,000 ఇట్లా బాకీ ఉంటే అవన్నీ ఇచ్చేయాలి. ఈ కొందరు అధికారులు కుమారులు మేము ట్యూషన్లు చెప్పి చదివినాం, మేము అట్లా కష్టపడ్డాము, నడిచిపోయి చదివినాం, ఇప్పటి పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తారా అని తప్పుడు సలహాలు ఇచ్చి ఎత్తేనిగా చూస్తున్నారు. దీన్ని ఎత్తి పరిస్థితులు మేము అనేక పోరాటం చేసి స్కీమ్ పెట్టించాం. ఈ స్కీమ్లో కొనసాగించే వరకు పోరాడతాం. దేని పక్షంలో యుద్ధమే జరుగుతుందని మాట్లాడతారా?